ఎత్తున మరి యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి యొక్క దేశ యొక్క ఈ క్లిష్ట పరిస్థితికి కారణం కాంగ్రెస్ కాదా? రాహుల్ గాంధీ ఏదో నాయనమ్మ కాదా? ఈ యొక్క సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఈ దేశాన్ని అస్థిరపరిచినటువంటి యొక్క వ్యక్తులు వీలు కాదా? ఎవరు తెచ్చిన 370 ఆర్టికల్? కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఎవరు వదిలిపెట్టిన భూభాగాన్ని విషయంలో ఇంత యుద్ధం జరుగుతుండా కూడా ఏదైతే హజరత్ బాల్ అనే ఒక మసీదులో ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళు మన సరిహద్దుల్లో మన సైనికుల తలలు తెప్పి మన వైపు పడేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఒక వర్గము ఓట్లు పోతాయని చెప్పేసి ద్రోహం చేస్తూ దేశ విభజనలో ద్రోహం చేసింది. అలాగే హజరత్ బాల్ ఉన్న వాళ్ళకు ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళని చంపకుండా బిర్యానీలు, చికెన్ బిర్యానీలు పెట్టి సత్కరించింది కాంగ్రెస్ కాదా? నీచమైనటువంటి సంస్కృతి, నీచమైన దేశాన్ని అస్థిరతపరిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో ఈ రకమైనటువంటి ఉగ్రవాదులు చెలరేగడానికి కారణం కాంగ్రెస్. 370 ఆర్టికల్ను రుద్ది వాళ్ళకి స్వయం ప్రతిపత్తి పెట్టి మన దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానం లేకుండా చేసింది. ఈ రకంగా చేసిండ్రు. కాశ్మీర్ పండితులను మరి తరిమి కొట్టినటువంటి యొక్క పరిస్థితి, ఒక వర్గాన్ని మీద దాడి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్. కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, అసెంబ్లీ ఉపనాయకుడు కూడా ఈ యొక్క బీసీ నాయకుడిగా ఆయనకు మరి బీసీల పట్ల అవగాహన, దేశం పట్ల అవగాహన, ఈ యొక్క సమస్యల పట్ల కూడా అవగాహన ఉన్నటువంటి మా సీనియర్ నాయకుడు. అన్ని విషయాలు వారు చెప్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మేము వారితో పాటు రావడం జరిగింది. వారు చీఫ్ గెస్ట్, నేను వారితో పాటు రాష్ట్ర పార్టీ ఒక ప్రతినిధి బృందం పంపింది. అందుకోసమే ఈ రకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి యొక్క ఎగ్జిబిషన్ను ప్రజలకు చూపించడం, ఈ విషయాలని 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాన్ని తెలియపరచడం, సింధూరు ఆపరేషన్ సింధూర్ను తొలగిస్తే ఏం చేసింది నరేంద్ర మోడీ గారు అనే విషయాల్లో అన్నీ కూడా చెప్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని తలుచుకున్న, కనబడ్డ గజ 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 వణుకుతా ఉన్నాయి దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా. అమ్మో, ఈ నరేంద్ర మోడీ గారి ఇంత శక్తివంతమైనటువంటి అన్ని యొక్క ఏదైతే క్షిపణులన్నీ కూడా భారత్లోనే తయారు చేసినటువంటి గొప్పగా ఉన్నాయి. అమ్మో, ఇది చూస్తే భయం అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రపంచంలో ఆధిపత్యమైనటువంటి అమెరికా కూడా సలాం కొడుతుంది నరేంద్ర మోడీ గారికి. కాబట్టి దీని దృష్టిలోనే ప్రజలకు అవగాహన చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ ఉపపక్ష నాయకులు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పెద్దలు పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసింది, అదేవిధంగా ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని, ఈ విషయాలన్నీ కూడా పత్రికా మిత్రులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఇక భవిష్యత్తు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనిపిస్తలేదు. భవిష్యత్తు మనిషికి కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 4వ స్థానానికి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి
ఈరోజు 4వ స్థానానికి రావడమే కాకుండా తొందరలోనే 3వ స్థానాన్ని కూడా ఆక్రమించబోతాం. మొన్ననే జరిగింది ఆపరేషన్ సింధూర్. రకరకాలుగా మాటలు మాట్లాడింది. మన రక్షణ వ్యవస్థ మీద కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేసింది. అయినా నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఆ విషయాలకు తావివ్వకుండా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రజలే అసలు వీళ్ళు రాజకీయ పార్టీ నాయకుల లేదా దేశద్రోహుల అనే విధంగా కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి సందర్భాలు మనమంతా కూడా చూస్తాం. మన ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో, రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసిందో ఈరోజు ప్రపంచ దేశాలకు తెలిసింది. ఆ ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిని మొట్టమొదటిసారిగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థావరాల్ని ఈరోజు వందల మందిని కేవలం 22 నిమిషాలలోనే మన రక్షణ వ్యవస్థ మట్టుపెట్టిందంటే ఈ దేశ రక్షణ విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత గొప్పగా ముందుకు పోతా ఉన్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఈ 11 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి 10,56,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి సాయం అందింది. గతంలో 10 సంవత్సరాల పాలనలో కానీ ఈ సంవత్సర పాలనలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వచ్చింది. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, ప్రాంతం ఏదైనా సరే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం చాలా గొప్పది. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది అనేది ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు చూడలేదు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు కూడా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 1,56,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సాయం చేసింది. కానీ కన్నుండి చూడలేనటువంటి కబోదులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని మాట్లాడతారు. ప్రతి అంశాన్ని రాజకీయంతోనే ముడిపెడతారు. చివరికి మొన్న ఆపరేషన్ సింధూర్ని కూడా దేశ భద్రత విషయంలో కూడా రాజకీయం చేయాలని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసేది. మిత్రులారా, ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించాలి. భారతదేశం యొక్క అస్తిత్వం విలువ ఒకరోజు భారతదేశం దేయి అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనేక సందర్భాలు మనం చూసినాం. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షలాది మంది దేశ ప్రజలు ఆ దేశాలలో ఉంటే నా దేశ ప్రజల భద్రత నాకు ముఖ్యం, మీరు యుద్ధాన్ని రోజుకు ఇన్ని గంటలు ఆపాల్సిందే, నా దేశ ప్రజలు ఎయిర్పోర్ట్లలో ఉన్నారు, ఫలానా ఎయిర్పోర్ట్ నుంచి ఇన్ని వేల మంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇన్ని గంటలు మీ యుద్ధాన్ని ఆపాలని 2 దేశాలకు అడిగితే అన్ని గంటలు రష్యా ఉక్రెయిన్ దేశాలు యుద్ధాన్ని ఆపిన సందర్భాన్ని మనం చూసినాం. పరిస్థితి చూసినటువంటి పక్క దేశాలైనటువంటి కొన్ని దేశాల ప్రజలు భారతదేశం యొక్క జెండాని చేతిలో పట్టుకుంటేనే మనకు రక్షణ అని త్రివర్ణ పతాకాన్ని చేతులు పట్టుకొని ఎన్నో దేశాల ప్రజలు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ ఉన్నాయి. భారతదేశం గొప్ప నాయకత్వ దిశగా గొప్ప నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతలకు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అనేక ప్రపంచ దేశాలలో వేదికల మీద చర్చలు జరుగుతుంటే ఈ దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కన్నుండి చూడలేకపోతా ఉన్నారా, లేదా భవిష్యత్తు మాకు లేదు అని భయపడుతున్నారా? వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వింటే రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడకన్నా ముందే ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం.
డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద. ఆ రోజు నోటుబందీ నోట్ల రద్దు సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది, ఈ దేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్నది, నరేంద్ర మోడీ గారి ఆలోచన అసలు అమలవుతుందా, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ భారతదేశంలో సాధ్యమవుతుందా అని ఎగతాళి చేసినటువంటి నాయకులకు ఒక్కసారి ఫిగర్లు చెప్పదలుచుకోవాలి. 136 దేశాలు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తే 131 దేశాలలో ఎంతమంది అయితే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడుతున్నారో దానిలో సగం భారతదేశంలోనే ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడుతూ ఉన్నారు. అంటే సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినామో, ఏ రకంగా ఈరోజు బ్యాంకింగ్ డిజిటలైజ్ వ్యవస్థ కానీ 131 దేశాలు ఒక పక్క, భారతదేశం ఒక పక్క అంటే ఎంత గొప్పగా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ దేశంలో అమలవుతున్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు గతంలో ఉన్న ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులకు చేసేటటువంటి సాయం ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలోనే దాదాపు 30 నుంచి 32 వేల కోట్ల రూపాయలు ఈరోజు సాయం చేస్తూ ఉన్నారు. మరి ఇంత గొప్పగా సాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనడానికి వాళ్ళకి ఎట్లా మాటలు వస్తున్నాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా పెట్టుబడిదారులంతా కూడా ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారులంతా కూడా భారతదేశంలోనే పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉండగలుగుతాం, రక్షణ ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ ఉన్నదని ఈరోజు ప్రపంచ దేశాల పెట్టుబడిదారులంతా కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటే మోడీ గారి నాయకత్వం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో ఈ విషయం బట్టే మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా ఒకరోజు ఉపగ్రహాలంటే మన దేశానికి సంబంధం లేదనే విధంగా వ్యవహారాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి వస్తున్నాయి. మా దేశంతో కాంట్రాక్ట్ చేసుకోండి అంటే, మా దేశంతో అగ్రిమెంట్ చేసుకోండి అని దాదాపు 85 దేశాలు ఈరోజు సాంకేతికంగా ఒప్పందాలు చేసుకోవడానికి భారతదేశం దగ్గరికి వస్తున్నాయి. అంటే అది చంద్రయాన్ 3 విజయం కావచ్చు, ఒక గగనయాన్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలలో భారతదేశం ముందుకు పోతా ఉన్నది. మొన్న చూసినాం మనం కాశ్మీర్లో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు, నా కలలో కూడా నేను అనుకోలేదు ఇంత గొప్ప బ్రిడ్జ్, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈఫిల్ టవర్ను మించినటువంటి ఎత్తుతోని ఈరోజు ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి 7,600 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ బ్రిడ్జ్ ప్రారంభాన్ని అవుతుందని నేను కలలో కూడా ఊహించుకోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి ఇంత గొప్ప అవకాశాన్ని చూసినటువంటి నాకు ఆ భాగ్యం కల్పించదు అని నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనమంతా కూడా టీవీలలో విన్నాం. మరి అదేవిధంగా అన్నదాతల గురించి గతంలో భారతదేశాన్ని అనేక కొన్ని రాజకీయ పార్టీలు పరిపాలించినాయి. దాంట్లో అత్యధిక సమయం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏ రోజు కూడా అన్నదాతల గురించి ఆలోచించలేదు. రైతులు పండించేటటువంటి ప్రతి పంట భద్రత ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ప్రధానమంత్రి గారు ఫసల్ బీమా యోజన పెట్టింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆ బీమా పథకంలో భాగస్వామ్యం కాకుండా మోసం చేసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో గొప్పగా మాట్లాడింది, ఫసల్ బీమా పథకం కన్నా గొప్ప పథకాన్ని తీసుకొస్తాం, అన్నదాతల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. లక్షల కోట్ల రూపాయలు ఫసల్ బీమా ద్వారా రైతన్నలకు అందించాలన్న ఆలోచనతోని ఫసల్ బీమా పథకం చేస్తే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రకంగా ఇంత గొప్పగా అన్నదాతల గురించి కావచ్చు, అదేవిధంగా ప్రతి పేదల గురించి కావచ్చు, ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యకు పోవాలంటే లక్షల రూపాయల బిల్లులు అవుతుంది. ఆస్తులు అమ్మితే కానీ వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 10 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పథకంలో
ఈ భారతదేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా 10 లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఇంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంటే కన్నుండి చూడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని ఏ రకంగా తిరిగి మేం మాట్లాడాలో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత బాగున్నది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల వల్లనే. జాతీయ రహదారులే కాకుండా సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కొరకు అత్యధిక నిధులిస్తున్నటువంటి. అదేవిధంగా రైల్వే విషయంలో ఈ 11 సంవత్సరాలలో ఇప్పటికే 2,52,000 కోట్ల రూపాయలు రైల్వే విషయంలో ఈరోజు భారతదేశం తెలంగాణ ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఏ రంగంలో చూసినా కూడా సరే ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. పేదవాళ్లకు గ్యాసుల విషయం కావచ్చు, గరీబులకు మరుగుదొడ్ల విషయం కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల గురించి కావచ్చు, చాలా గొప్పగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,500 ఇళ్లు కట్టించే బాధ్యత మాది అని అన్నారు ప్రతి నియోజకవర్గానికి. దానిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టేటటువంటి పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.